పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బాలశౌరి గారి నాయకత్వం, పెట్టాలి పెట్టాలి వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి, పెట్టాలి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాకి, పెట్టాలి వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి. జిందాబాద్ బాలశౌరి గారు, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాధారంగ మిత్రమ ఐక్యత, వర్ధిల్లాలి రాధారంగ మిత్రమ ఐక్యత. ఆర్వీఎం రంగా, ఆర్వీఎం రంగా. ఇవాళ ఆ మహానుభావుడికి రాధారంగ మిత్రమ ఆధ్వర్యంలో జిల్లాకి పేరు పెట్టాలని మొత్తం మీద రాధారంగ మిత్రమ ఆధ్వర్యంలో 40 నియోజకవర్గాల నుంచి మొత్తం ఒక 10-30 కార్లతో ర్యాలీకి వచ్చాం సార్. మాకు ఒకటే కోరిక అండి, ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాము, వీరి చూపిస్తాకండి. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ ఆ మహానుభావుడికి రాధారంగ మిత్రమ ఆధ్వర్యంలో జిల్లాకి పేరు పెట్టాలని తమరి దృష్టికి తీసుకొస్తాం కోసం మేము రాధారంగ మిత్రమ శ్రేణులందరం రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల నుంచి తరలి రావడం జరిగిందండి. మా కోరిక ఏంటంటే ఆరాధ్య దైవం పేదల వారికి తెలియదు వంగవీటి మోహన్ రంగా గారు కడుగు భారతంగా ఒక ఆశది. వైసీపీ ప్రభుత్వం 7,000 అప్పు చేసి పొంగులో పెట్టి చెత్తపొట్లో పడేసింది. అందుకనే దానికి రంగా గారి అభిమానులందరూ చమరగీతం పాడి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టి మరి భారీ ఎత్తున రంగా గారి అభిమానులు గెలిపించుకోవడం జరిగిందండి. కాబట్టి మా యొక్క ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాకి అంటే సార్ ఎన్టీఆర్ గారిని పెట్టారు, ఎన్టీఆర్ గారని పెట్టారు. ఎన్టీఆర్ గారు అనేది మచిలీపట్నానికి పెడతాం సముచితం అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మచిలీపట్నానికి కోతవేరు దూరంలో నెమ్మకూరు గ్రామంలో పుట్టారు కాబట్టి ఆయన ఎన్టీఆర్ గారిని మచిలీపట్నం పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. బిఎంఆర్ జిల్లాగా విజయవాడకి పెడతాం సముచితంగా ఉంటుంది. ఒకవేళ అలా పెట్టగని పక్షంలో కుదరకపోతే మా మచిలీపట్నానికి రంగా గారికి అవినామ సంబంధం ఎక్కువ. మచిలీపట్నంలోనే రంగా గారి వివాహం జరిగింది. నెలకి 4-5 సార్లు రంగా గారి మచిలీపట్నం వస్తూ జరిగేది. కాబట్టి మచిలీపట్నంలో రంగా గారికి అవినామ సంబంధం ఎక్కువ కాబట్టి మచిలీపట్నంకి విఎంఆర్ జిల్లాగా పెట్టినా మాకు ఎవరికి అభ్యంతరం లేదండి. దాని మీద పరిశీలన చేసి మీరు మాకు చేయాలి సార్.